తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, యానాం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తూర్పు, పశ్చిమ ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయంటోంది. అటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, యానాం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అలాగే తూర్పు, పశ్చిమ ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రానికి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. అలాగే 12 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సింధురా, ఏదైతే చూసుకుంటే ఇన్ని రోజులు అంటే జూన్ మంత్ లో మరియు జూలై మొదటి వారంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షంగా ఉన్నది. కానీ ఏదైతే మిడిల్ జూలైలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాగాల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు అంటే ఉత్తర నుండి దక్షిణ వరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరియు ఎల్లో అలర్ట్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతము మరియు దక్షిణ ఒడిశా, ఉత్తరాది, యానం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది. కాబట్టి దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మరియు అదేవిధంగా చూస్తే తూర్పు, పశ్చిమ, దక్షిణంలో కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. అది కర్ణాటక అంటే ప్రధానంగా చూస్తుంటే కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ ఎత్తులో కొనసాగుతుందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అంటే జిల్లా కలెక్టర్లకు కూడా ఇదే ఆదేశం పంపించారు. ఎందుకంటే జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. అంటే ఈ నెల అంటే 21, 22, 23, 24, 25 ఈ ప్రాంతంలో కూడా ఈ తేదీలో కూడా వర్షం భారీ నుండి అతి భారీ వర్షం కూడా కొనసాగే అవకాశం ఉన్నది. అంటే బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా ఇదే వర్షము భారీ స్థాయిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరియు ప్రధానంగా చూసుకుంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఇంత ముందుకే హెచ్చరికలు జారీ చేశారు. అంటే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా,
ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే హెవీ రైన్ అలర్ట్ కూడా జారీ చేశారు. అంటే ఇది ఏ విధంగా అంటే ఇక్కడ భారీ నుండి అతి భారీ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. అది కొమరం భీం ఆసిఫాబాద్ అంటే ఉత్తరం నుండి మొదలు పెడితే ఈ తూర్పు వరకు ఖమ్మం వరకు కూడా ఇదే పరిస్థితి కూడా ఉంటుందని కూడా తెలిపారు. మరి దీంతోనే గోదావరి వరద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వైజాగ్ నుండి కూడా కొన్ని చెక్ డ్యాములు కూడా నిండి పొంగిపోతున్నాయని కూడా ఇప్పటికే తెలియజేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే మళ్ళీ సూర్యాపేట దగ్గర అంటే మిడిల్ తెలంగాణ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, జనగాం, సూర్యాపేట ఇక్కడ హెవీ రైన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ అలర్ట్స్ కూడా ఇచ్చారు కానీ భారీ ఉండకపోవచ్చు. వర్షపాతం మాత్రం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. మరి సౌత్ తెలంగాణ వచ్చేసరికి అంటే జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట ఈ జిల్లాలో మాత్రం మోడరేట్ రైన్ అంటే ముసురుగా వర్షం పడుతుంది, లేకపోతే తేలికపాటి వర్షం కూడా కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ అంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ ప్రాంతంలో కూడా వర్షం భారీగానే కురుస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే తెలియజేశారు. ఇది రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే వర్షం కూడా కొనసాగుతుందని తెలిపారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతంలో కూడా ఈ కొద్ది వర్షానికి కూడా నీరు చేరి కాలనీలన్నీ జలమయమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాతావరణ అధికారులు కూడా వాళ్ళకి హెచ్చరించేది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మరి ఇంకా తదితర అంటే నాలాల నుండి ఇంట్లోకి వచ్చే పరిస్థితులుగా ఉంటాయి కాబట్టి అవి కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అరవింద్, హైదరాబాద్ లో మొన్న కురిసిన వర్షానికి ఆల్మోస్ట్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు చెరువులను తలపించాయి. మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరి ముంపు ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు ఎలా అప్రమత్తం చేస్తున్నారు? అదే సింధురాయ్ అంటే గతంలో మొన్న రీసెంట్ గా కురిసిన భారీ వర్షానికి అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం తర్వాత 4 గంటల వరకు 2 గంటలన్నర పాటు ఏకదాటిగా కొట్టిన వర్షానికి ఏదైతే సికింద్రాబాద్ లో బేగంపేటలో ఉన్న ప్యాట్నీ కాలనీ మొత్తం కూడా జలమయం అయిపోయింది. అది ఇప్పటికే అక్కడ ఉన్న నాలా వల్ల అది ఇప్పటికే ఎఫెక్టెడ్ అయిపోయింది. మరి జిహెచ్ఎంసీ ప్రాంతాలు కూడా పలు లోతట్టు ప్రాంతాలు కూడా బాగా ఎఫెక్టెడ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి అధికారులు కూడా ముందస్తుగా జాగ్రత్త తీసుకోవాలి. దీంట్లో హైడ్రా కూడా పాల్గొంటుంది. అంటే వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాబట్టి వాళ్ళు కూడా పాల్గొని వాళ్ళు తప్పకుండా సహాయక చర్యలు చేయాలి. మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కూడా వాళ్ళు అక్కడ వర్క్ ఏదైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ముందస్తుగానే చెప్పాలి. మరి ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ అంటే సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ వాళ్ళు కూడా అక్కడ ఉండి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు హెచ్చరిక అంటే అనుమతులు వచ్చాయా లేదా అనే దానిపైన అంశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. రాష్ట్ర సీఎం మాత్రం ప్రతి ఒక్కరికి అధికారులకు, జిల్లాలో ఉండే అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ఆదేశం ఇచ్చామని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎఫెక్టివ్ ఉంటాయో ఆ జిల్లాలకు మాత్రం తప్పకుండా అందరూ అక్కడ ఉండి సమీక్షించి జిల్లా కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, మరి ఆర్డీఓలు కానీ అక్కడ ఉండి ఏదైతే జిల్లాలకు చెక్ డ్యామ్ ఉంటే అక్కడ కూడా వర్షంకి ఇబ్బంది అవకాశాలు కూడా ఉంటాయి. మరి ప్రధానంగా హైదరాబాద్ లో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేయాలి. ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రానున్న 5 రోజుల పాటు వర్షం భారీ నుండి అతి భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, మరియు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి హెచ్చరికలు కూడా ముందస్తు వారు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర సీఎం నుండి హైదరాబాద్ నుండి కలెక్టర్ల గారికి కూడా వారికి కూడా స్పెషల్ గా నోటీస్ కూడా రావడం జరిగింది. తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు కూడా వెదర్ డిపార్ట్మెంట్ తో అనుసంధానమై ఏ టైంకి ఎక్కడ వర్షపాతం పడుతుంది, ఎంత మేరకు వర్షపాతం పడుతుంది, ఇంకా మరి ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా కట్టడి చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే ప్రధానంగా ఉరుములతోని మెరుపులతో కూడుకున్న వర్షం కూడా ఎక్కువ పడుతుంది. మరి ప్రధానంగా గాలి వేగం గంటకి 35 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీసే అవకాశం ఉన్నది. ఈ గాలి వల్ల ఆ వర్షానికి చెట్లు విరిగిపోవడం కానీ, ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు స్తంభాలు కానీ, వైర్లు కానీ అలాంటి ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి రానున్న 5 రోజుల పాటు వాతావరణ కేంద్రంతో అనుసంధానమై జిహెచ్ఎంసీ మరి వీళ్ళందరూ అనుసంధానమై వెదర్ అప్డేట్ కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. ఏ గంటలో ఎన్ని నిమిషాలు పడే వర్షం కూడా వాళ్ళు ఇప్పటికే చర్చల భాగంగా వాళ్ళు చర్చించుకుంటున్నారని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా పూర్తిగా తెలియజేసేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.